ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఫ్లైట్ లో స్వామిని చూసి ఒక్క క్షణం నాకు గుండాగింది. ఇది థంబ్నెయిల్ మీరు చూశారు. నిజంగా ఇది ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక అద్భుతం. సతీష్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఫిలడెల్ఫియా యుఎస్ఏలో ఉంటాడు. అతను ప్రతిరోజు యూట్యూబ్లో సాయి సర్వస్వం మన ఛానల్ని వీక్షిస్తూ ఉన్నాడట. వారు అక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టే ప్రయత్నంలో ఉన్నారు, బాబా యొక్క అద్భుతమైనటువంటి మందిరాన్ని. అతను ఇండియా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇండియాకు వస్తే గురువు గారిని నేను కలవాలి, టెంపుల్ విషయంలో మాట్లాడాలి, ఆయన సజెషన్స్ తీసుకోవాలి అని చెప్పి అడిగితే మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ మేము ఇస్తామని చెప్పారట. కరెక్ట్గా అపాయింట్మెంట్ డే 12th ఇచ్చారు. అంటే దాదాపు ఇది 3-4 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన. 12th అపాయింట్మెంట్ ఇచ్చారు, ఫిక్స్ అయిపోయింది. అతను సతీష్ ఇండియాకి రావటం అనేది జరిగింది. ఫోన్ చేస్తే లేదు ఇట్లా కాశీ వెళ్తున్నారు గురువు గారు, అది సడన్ గా ఫిక్స్ అయిన ప్రోగ్రాము, మీకు 12th ఇచ్చాము అపాయింట్మెంట్, బట్ 11th గురువు గారు కాశీ వెళ్తున్నారు, మళ్ళీ 14th అట్లా వెనక్కి వస్తారు, ఆయన లేరు కదా ఏం చేయలేమని చెప్పారట. సతీష్ కూడా ఏం చేయలేని పరిస్థితి, అయ్యో మిస్ అయిపోయామే, సరే కనీసం ఫోన్లో అన్న మాట్లాడిస్తారా, నేను యుఎస్ నుంచి వెళ్ళిన తర్వాత మాట్లాడతా అన్నట్టు. తప్పకుండా మాట్లాడిస్తామన్నారు. ఆ రోజు కాశీ ప్రయాణం మీ అందరికీ తెలుసు. ఇంక వెళ్ళాం, మేము ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. టైం అయిపోయింది, అందరూ ఇంకా ఫ్లైట్ దగ్గరికి బస్సులో ఎక్కిస్తున్నారు తీసుకెళ్ళటానికి. బస్సులో ఎక్కాను నేను, అంతమంది డివోటీస్ అందరూ ఉన్నారు. నిలబడినప్పుడు ఒక వ్యక్తి నన్ను చూసి, అసలు అతని మొహము వెలిగిపోతుంది, మామూలుగా కాదు, అలా చూస్తున్నాడు. స్వామీజీ మీరు సాయి విశ్వచైతన్య? అవును. అసలు అతని ఆనందానికి అవధులు లేవు. ఈ లోపల ఫ్లైట్ దగ్గరే కదండి, ఫ్లైట్ వచ్చింది, ఫ్లైట్లోకి ఎక్కేసి కూర్చున్న తర్వాత అతను దాదాపుగా విషయాలు నాకు కూర్చొని నా పక్కన చెప్పిన విషయాలు వింటే నేను ఆశ్చర్యపోయాను. ఆ సతీష్ నా అపాయింట్మెంట్ తీసుకున్నాడు 12th వాస్తవంగా. నెక్స్ట్ డే అతని అపాయింట్మెంట్ నాతో ఉంది, కానీ అది పోస్ట్ పోన్ అయిపోయింది నేను కాశీకి వెళ్ళటం వల్ల. విచిత్రం ఏంటంటే అనుకోని పరిస్థితులలో అతను అతని సోదరి వారు కాశీకి బయలుదేరటం అనేది జరిగింది. స్వామి యాక్చువల్గా మిమ్మల్ని మీ ఆశ్రమంలో కలవాలి, కానీ బాబా అసలు ఇది నిజమా ఇది అబద్ధమా అసలు నమ్మలేకపోతున్నా ఇప్పటికి కూడా. నేను ఫ్లైట్లో పక్కపక్కన ఇలా కూర్చోబెట్టి బాబా డైరెక్ట్గా మాట్లాడిస్తున్నాడే అన్నప్పుడు నిజంగా నాకు సంతోషం అనిపించింది. కానీ అతను ఇంకొక విషయం చెప్పాడండి, అది ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవంగా అతని ఫ్లైట్ అంతకు ముందు రోజట 11:30కి అయితే మార్నింగ్, సాయంత్రం 4:30కో సంథింగ్ పోస్ట్ పోన్ ఏదో అయిందిట. వీళ్ళ ఫ్లైట్ SMS చూసుకోకపోవటం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. దాంతో నైట్ హైదరాబాద్లోనే ఉండి మరునాడు మేము వచ్చే ఫ్లైట్లో అతను టికెట్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుని వాళ్ళ చెల్లెలు బాధపడింది, అయ్యో అన్నయ్య డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అని. లేదులేమ్మా ఇలా జరిగిందంటే ఏమో మనం బాబాని నమ్ముకున్నాం, ఎందుకు ఆయన చేశాడో చూద్దాం అన్నట్ట సతీష్. విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే నన్ను కలిశాడో అతను చెప్తున్నాడు, గురువు గారు నాకు అర్థమైంది, కేవలం బాబా మిమ్మల్ని కలపడానికి ఒక చిన్న నాటకం ఆడాడు చూడండి, నా సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి అని చెప్పినప్పుడు నిజంగా ఆయన లీలలు మనం ఊహించగలమా చెప్పండి. అంటే ఆ టెంపుల్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన సజెషన్స్ అన్ని బాబా కాశీ ఫ్లైట్లో మేము డిస్కస్ చేసే పరిస్థితిని కల్పించాడు. అంటే ఒక్కటి వాస్తవం, సంకల్ప బలం ఉన్నప్పుడు ఖచ్చితంగా బాబా ఎవరిని ఎలా కలపాలో ఎక్కడ కలపాలో కలిపే తీరుతారు. ఈ విశ్వాసాన్ని ఈ నమ్మకాన్ని ఉంచినట్లయితే ఒక కలవటమే కాదు, ఈ కలయికతో లక్ష్యాలను చేరుకోవటం అనేది ముమ్మాటికి జరిగి తీరుతుంది. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు
పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.